Good evening, all of you. Today lecture number is the 32. Linear transformation సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ర్యాంక్ నలిటీ థీరమ్స్ ఆన్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక ప్రాబ్లం చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా దిస్ ప్రాబ్లం let t is r cube goes to r square and s is from r cube goes to r square. B2 linear transformations. B2 linear transformations such that t of x, y, z is equal to domain is the r cube. Okay, r cube annar kabatti okay, s x y z is equal to codomain is the r square kabatti two tuples undali minus x plus y comma minus z and s అనేటువంటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డిఫైన్ చేశాడంటే s of domain r cube kabatti x y z three tuples, codomain is r square kabatti two tuples undali manaki ikkada. Yes, two tuples unnai. It is nothing but x minus y 3z minus 2x. Then the value of ఏం వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, మనకు ts of 2 minus 1 5 is అని చెప్పేసి వాల్యూ అడిగాడు. ఆప్షన్ ఏ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -3 కామా -5 అనుకుందాం. ఆప్షన్ బి చూడండి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాద్దాం. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆప్షన్ సి చూడండి, 3 15 -4. ఆప్షన్ డి చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గా 0 0 0. క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయండి. మనం ఏముందండి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా టీ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాడు, టీ ఈస్ ఫ్రమ్ ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ స్క్వేర్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాయొచ్చండి, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టీ. ఇట్ ఈస్ ద ఆర్ స్క్వేర్. స్క్వేర్ యొక్క డైమెన్షన్, ఆర్ స్క్వేర్ యొక్క డైమెన్షన్ 2 అంటే 2 క్రాస్ డొమైన్ యొక్క డైమెన్షన్ 3 కాబట్టి 2 cos 3. నెక్స్ట్ ఎస్ కూడా ఏమి ఇచ్చాడండి, ఇట్ ఈస్ ఆల్సో ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఎస్ యొక్క మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ 2 క్రాస్ 3. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, టిఎస్ అడిగాడు. టిఎస్ ఓకే, టిఎస్ ఈజ్ ఈక్వల్ టి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో ఏం రాసాం 2 క్రాస్ 3. ఎస్ ఈస్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో ఏం రాసాం 2 క్రాస్ 3. ఇక చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టి ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎస్. both are not equal. These both are not equal. Not equal kabatti this does not exist. Equal avute matrix multiplication satisfy avutundi. Matrix multiplication not exist. So therefore ts does not exist. So మన ఆన్సర్ ఏమవుతుందండి, what is the answer? Option B is the right answer. Does not exist. ఎందుకంటే టిఎస్ఏ డిఫైన్ చేయబడదు. డిఫైన్ చేయబడినప్పుడు వాల్యూ ఎలా ఉంటుందండి దానికి. సో అది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కానప్పుడు దట్ ఈస్ ద డస్ నాట్ ఎగ్జిస్ట్. అనదర్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా దిస్ క్వశ్చన్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్, let t r square to r square and s is from r square to r square be two linear transformations such that ఎలా డిఫైన్ చేశారంటే చూడండి, t of x comma y is equal to -y comma -x and s of x comma y is equal to x plus y comma 0 అని డిఫైన్ చేశాడు. దెన్ అప్పుడు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ ఏమని ఇచ్చారు, ఆప్షన్ ఏ నాన్న s స్క్వేర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఇచ్చారు. ఆప్షన్ బి చూడండి నాన్న s స్క్వేర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అని ఇచ్చాడు.
ఆప్షన్ సి ఇలా ఇచ్చాడు, టీ స్క్వేర్ ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు టీ అని చెప్పాడు. ఆప్షన్ బి చూడండి, టీ స్క్వేర్ ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పాడు. మరి ఏం ఆప్షన్ అవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏం ఆప్షన్ అవుతుందో చూడండి. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏని చెక్ చేస్తున్నాను. ఆప్షన్ ఏని చెక్ చేద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ చేస్తాను చూడండి, కింది ఆప్షన్స్ లో ఏది అవుతుంది అనేది. ఫస్ట్ ఎస్ స్క్వేర్ ఇంటూ టీని రాస్తున్నాను, అంటే ఎస్ స్క్వేర్ ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ కామా వై. టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమని రాయొచ్చండి, ఇట్ ఈస్ ద మైనస్ వై మైనస్ ఎక్స్. ఎస్ స్క్వేర్ ఏమని రాయొచ్చండి, ఎస్ ఇంటూ ఎస్ ఆఫ్ అని రాయొచ్చు. ఎస్ ఆఫ్ మైనస్ వై కామా మైనస్ ఎక్స్. సో ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమన్నాడంటే ఎక్స్ ప్లస్ వై కామా 0. రెండింటిని యాడ్ చేసి 0 చేయండి. సో ఎస్ ఆఫ్ లోపల దాన్ని ఏం రాయొచ్చు, దీన్ని ఉపయోగించండి. ఈ ఆపరేషన్ రెండింటిని యాడ్ చేయాలి, అంటే మైనస్ ఆఫ్ మైనస్ వై మైనస్ ఎక్స్ కామా 0. సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ అని అంటే, మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ వై మైనస్ ఎక్స్ కామా 0నే వస్తుంది. రెండు యాడ్ చేస్తే అంటే మైనస్ కామన్ తీస్తే రెండిట్లోకి వెళ్ళి ఎక్స్ ప్లస్ వై కామా 0. ఎక్స్ ప్లస్ వై కామా 0 ఏముందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు. అంటే దేర్ ఫోర్ ఎస్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఏముంది, ప్లస్ ఎస్ ఉంది, టీ ఉంది. సో దిస్ ఆప్షన్ ఈస్ క్యాన్సల్, దిస్ ఆప్షన్ ఈస్ ద క్యాన్సల్. సో అనదర్ చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టీ స్క్వేర్ ఎస్. రెండోది ఏంటండి, టీ స్క్వేర్ ఇంట్ ఎస్. టీ స్క్వేర్ ఇంట్ ఎస్ ఏమని రాయొచ్చు, టీ స్క్వేర్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు. సో టీ స్క్వేర్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఏమని రాయొచ్చు అండి, ఎక్స్ ప్లస్ వై ఆఫ్ 0 అని రాయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు, టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఆఫ్ 0 అని రాయొచ్చు. టీ స్క్వేర్ ని టీ ఇంటూ టీ అని రాయొచ్చు, కాబట్టి ఒక టీ బయట రాయండి, ఇంకో టీని లోపల రాయండి. టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమని డిఫైన్ చేసామంటే, సిన్స్ టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు మైనస్ వై కామా మైనస్ ఎక్స్. సెకండ్ టుపుల్ ఫస్ట్ కి వచ్చి మైనస్ అవుతుంది, ఫస్ట్ టుపుల్ సెకండ్ కి వెళ్ళి మైనస్ అవుతుంది. సో లోపల దాన్ని అదే చేయండి. సెకండ్ టుపుల్ ఫస్ట్ కి వచ్చి మైనస్ అయితే మైనస్ 0 అయినా ప్లస్ 0 అయినా ఒకటే, 0నే. ఫస్ట్ టుపుల్ సెకండ్ కి మైనస్ గానండి, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది టీ ఆఫ్ ఎక్స్ కామా వై తో కంపారిజన్ చేయండి. సెకండ్ టుపుల్ ఫస్ట్ కి వచ్చేసి ఇంటూ మైనస్ కావాలి, అంటే ఏమని రాయొచ్చు, సెకండ్ టుపుల్ కి మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ముందుకు వచ్చేస్తుంది మైనస్ మల్టిప్లై అవుతుంది, 0కి మైనస్ మల్టిప్లై అయినా 0నే అవుతుంది. మొత్తం మీద ఏం మిగిలింది, ఇది ఎక్స్ ప్లస్ వై కామా 0 అని మిగిలింది. ఎక్స్ ప్లస్ వై కామా 0 అంటే ఏంటండి, అది ఏముందండి, ఇట్ ఈస్ ద ఎస్, అంతే కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై అని వస్తుంది, అదే కదండి. ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై కామా 0 అని వచ్చింది. అంటే మొత్తం మీద మనకు మిగిలింది ఏంటిది, దేర్ ఫోర్ అంటే టీ స్క్వేర్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఎక్కడ ఉందండి ఆప్షన్, అది ఆప్షన్ డి లో ఉంది. ఇది డి అండి, ఇది బి కాదు, ఇది డి. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. ఇలా చేయాలండి మనం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇలా క్వశ్చన్స్ ఇస్తాయి. డిఫరెంట్ తీసుకుంటున్నానండి, మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోన తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా 2 దాంట్లో ఇచ్చినా కూడా మనకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, అది వెక్టార్ స్పేస్ అవుతుంది, అది వద్దులేండి. రైట్. ఇక చూడండి, ఓకే, another question, statement oriented question అండి. It is the third question. T is from U to V, be a linear map. Then option A ఏమని అన్నాడంటే, R of T is a subspace of U and N of T is a subspace of V. Option B చూడండి, R of T is a subspace of V and N of T is a subspace of U.
నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. R of t is a subspace of okay, R of t is a subspace of V, and but ఇలా తీసుకుందాం. But n of t is not a subspace of u. Subspace of u. Next option D ఇలా తీసుకుందాం. ఏంటి? n of t is a subspace of u, and R of t is not a subspace of V. ఏమవుతుందండి? స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బి సార్. ఏమవుతుందన్నా? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద యు అనుకుందాం డొమైన్. ఇదేమవుతుంది? వి వెక్టార్ స్పేస్. సేమ్ ఫీల్డ్ పరంగా వెక్టార్ స్పేసెస్ అవుతాయి యు కామా వి. మ్యాపింగ్ ఇస్ ద టీ. ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ గా u1 u2 ఇది 0 బార్, u3 u4 తీసుకుందాం. ఇది v1 v2 v3 0 బార్, v4 v5 తీసుకుందాం. సో v6 కూడా ఉన్నాను, నష్టం ఏం లేదు. రైట్, u1 is the mapping to v1, v2 is the mapping to v, 0 is the mapping to 0, u3 is the mapping to v3, u4 is the mapping to u4. ఇది డొమైన్, ఇది కోడొమైన్. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయొచ్చు, ఈ మ్యాపింగ్ చెందబడ్డటువంటివి ఏది 0 0 మ్యాపింగ్ అయింది అనుకుందాం. ఇంకోటి ఏం తీసుకుందాం, ఇంకేం తీసుకుందాం అంటే ఏం లేదు ఇక. ఓకే రైట్, ఇక్కడ 0 మాత్రమే మ్యాపింగ్ చెందింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా 1 minute అండి, నేను ఇలా తీసుకుంటాను, మీకు అర్థం అయిపోతుంది. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇలా తీసుకుందాం. v1 is also mapping to 0, 0 is the mapping to 0, v5 is also mapping to 0 అనుకున్నాం. ఈ మూడు ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే కెర్నల్ టీ అని అంటాం. కెర్నల్ టీ ఈజ్ ఈక్వల్ సెట్ ఏమవుతుంది, u2 0 u3, ఈ సెట్ మాత్రమే. దీన్నే n of t అంటాం. n of t is the subset of u అవుతుంది. కాబట్టి n of t ఏమవుతుంది, is a subspace of u అవుతుంది డొమైన్. సో కోడొమైన్ కి రేంజ్ స్పేస్ ఏమవుతుందండి, r of t రేంజ్ స్పేస్. డయాగ్రామ్ ప్రకారం ఏమేమి వస్తాయి, v1 0 v4 మాత్రమే వస్తాయి. సో ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. కోడొమైన్ ఏముంది ఇక్కడ, v ఉంది. సో రేంజ్ స్పేస్ ఆఫ్ t దేనికి సబ్ స్పేస్ అవుతుంది, ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ కోడొమైన్ v. ఇవే కదండి థీరమ్స్ అని చెప్పాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, అనదర్ క్వశ్చన్ తీసుకుందాం చూడండి. అనదర్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాం అంటే ఓకే, let t u2v be a linear map, ఇది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లీనియర్ మ్యాప్. అండ్ u is a finite dimensional vector space. u be a finite dimensional vector space. Finite dimensional vector space. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏమని అంటున్నాడంటే, దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. దెన్ which one of the following is correct? Following is correct. కింది వాన్లో ఏది సత్యము, ఏది ట్రూ, ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే, డైమెన్షన్ ఆఫ్ r of t is equal to dimension of n of t. ఆప్షన్ బి,
dimension of R of t, it is greater than dimension of u. Option C, dimension of R of t is less than dimension of u. Option D. ఇదేం తీసుకుందామంటే 1 minute అండి, దీన్ని మారుద్దాము. క్వశ్చన్ మారుద్దామండి. ఏమని మారుద్దామనంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని అన్నాం. ఎందుకంటే అన్ని సేమ్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ డిఫరెంట్ ఇస్తుంటే బాగుంది. ఈజ్ నాట్ పాసిబుల్, ఈజ్ నాట్ పాసిబుల్. కింది వానిలో పాసిబుల్ కానిది ఏంటి? నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్, ఆప్షన్ డి తీసుకుంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డైమెన్షన్ ఆఫ్ యు. కింది వానిలో ఏది పాసిబుల్ కాదు? చెప్పండి, ఏది కాదు? ఏ ఆప్షన్ కాదండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైమెన్షన్ ఆఫ్ ద రేంజ్ స్పేస్ ఆఫ్ టీ అనేది less than or equal to dimension of the domain always when if U is a finite dimensional vector space. U is a finite dimensional vector space అవుతాయి. Dimensional vector space. సో అక్కడ ఏమని ఇచ్చాడు అనంటే రేంజ్ స్పేస్ యొక్క డైమెన్షన్ అనేది డొమైన్ యొక్క డైమెన్షన్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు ఆప్షన్ బిలో. కాబట్టి నాట్ పాసిబుల్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇలా తీసుకుందాం. ఓ టీ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ స్క్వేర్ అనుకుందాం. టీని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గా ఎలా రాయొచ్చు? మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ గా అంటే ఇట్ ఈస్ 2x3 అని రాయొచ్చు. సో ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టీ అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. దాన్ని డైమెన్షన్ ఆఫ్ డొమైన్, డైమెన్షన్ ఆఫ్ డొమైన్ ఇస్ ద ఆర్ క్యూబ్ ఇలా చెప్పొచ్చు. ఇక చూడండి, ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ర్యాంక్ టీ ఖచ్చితంగా 2 కలిపితే 3 కావాలి, డొమైన్ యొక్క డైమెన్షన్ కన్నా కావాలి. అంటే ర్యాంక్ ఆఫ్ టీ అనేటువంటిది ఇక్కడ ఏం కావచ్చు మనకు? ఇది 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. ఇదేం కావచ్చు పాసిబిలిటీస్? ఇది 3 కావచ్చు. ఇక్కడ 1 రాస్తే ఎంత రావాలి? 2 రావాలి. ఇక్కడ 2 రాస్తే ఎంత రావాలి? 1 కావాలి. ఇవే పాసిబిలిటీస్ అండి. ఆర్ ఓకేనా? ఇది ఆర్, ఇది ఏవైనా కావచ్చు. అంటే ర్యాంక్ ఆఫ్ టీ అనేటువంటిది ఖచ్చితంగా ఏం కావచ్చు? డొమైన్ యొక్క డైమెన్షన్ కన్నా తక్కువ లేదా సమానం కావచ్చు. అంటే డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్ ఏంటండి? ఇక్కడ ఆర్ క్యూబ్ కన్నా తక్కువ కావచ్చు, 3 కన్నా తక్కువ కావచ్చు, లేదా సమానం కావచ్చు. ఇక్కడ కూడా చూడండి, యూ డైమెన్షన్ కన్నా ఏం కావాలి? తక్కువనన్నా కావాలి, సమానమన్నా కావాలి. సో ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అవుతుంది. కాదు కదా సార్, ఇక్కడ 3 తీసుకున్నారు, మరి ఆఫ్ ఇంటీజర్ రాదు కదా అని అంటే ఇక్కడ చూడండి, ఆర్ ఆఫ్ టీ డైమెన్షన్ ఆఫ్ యూ. ఆర్ ఆఫ్ టీ అంటే డైమెన్షన్ ర్యాంక్ ఆఫ్ టీ అంటాం. దీన్ని ఏమనొచ్చు అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని అంటాం, రేంజ్ స్పేస్ ఆఫ్ టీ. దీన్ని నలిటీ అంటే ఏంటండి? డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ టీ లేదా కెర్నల్ ఆఫ్ టీని ఇలా డినోట్ చేస్తాం నలిటీ అని. సో ఇక్కడ చూడండి, ఇది 1 కావచ్చు, ఇది 2 కావచ్చు. అంటే ఈ కేసులో మనం అబ్జర్వేషన్ చేస్తే ర్యాంక్ ఆఫ్ టీ అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఇస్ ద లెస్ దాన్ నలిటీ ఆఫ్ ద టీ అవుతుంది, అంటే డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. సార్ నేను ఈ ఎగ్జాంపుల్ కి సరిపోయింది అంటే ఇది అవుతుంది పాసిబుల్, ఇది పాసిబుల్ అవుతుంది. సార్ ఫస్ట్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది సార్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సేమ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను r² తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ గా. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఏమైతుంది? ఇట్ ఈస్ ద 2/2 అవుతుంది. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం? ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టీ ఈజ్ ఈక్వల్ టు 2, లేదా దాన్ని డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్ r². సో ఇదేమేమి కావచ్చు? ఇది 0 కావచ్చు, ఇది 1 కావచ్చు, లేదా
ఇది 1 కావచ్చు, ఇది 1 ఇది 0 కావచ్చు, నల్టీ ఎంత కావచ్చు 2 కావచ్చు. ఇది 1 కావచ్చు లేదా ఇదేం కావచ్చు, ఇది కూడా 1 కావచ్చు. ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 కావచ్చు, ఇది 2 కావచ్చు. ఇక చూడండి రెండు సమానమైనటువంటిది ఉంది కదా, అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఈ కేసు కూడా పాసిబుల్ ఉంది కాబట్టి నాట్ పాసిబుల్ అని అన్నాడు. ఇది పాసిబుల్ అవుతుంది ఫస్ట్. ఇక పాసిబుల్ కాదు ఏంటిది, ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే పాసిబుల్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్? మీకు ఒకవేళ ఫార్ములాస్ కానీ ప్రాపర్టీస్ కానీ గుర్తు రాకపోతే కొన్ని కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఆప్షన్స్ ఎలిమినేషన్ అయిపోతాయి. మీకు కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ అవుతాయి. ఎక్కువ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి చూడాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ గుర్తు రానప్పుడు అవి చాలా యూజ్ అవుతాయి. ఐదర్ క్వశ్చన్కి వెళ్తున్నాను చూడండి. ఐదర్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం అనుకోండి. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఓరియంటెడ్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ప్రీవియస్ సెట్ అలాంటి ఎగ్జామినేషన్ లో సిపి గెట్ క్వశ్చన్స్ పేపర్స్ లో ఉందండి ఈ క్వశ్చన్. చూడండి, బి ఏ లీనియర్ మ్యాప్, and U is a finite dimensional vector space. U is a finite dimensional vector space. Dimensional vector space. Then which one of the following is correct? Then which one is correct? Which one is correct? Following. అదంతా రాయట్లేదు, జస్ట్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని రాస్తున్నాను. చూడండి, ఆప్షన్ ఏ తీసుకుంటే ఇప్పుడు ఏమన్నాడంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని అన్నాడు ఎగ్జామినర్. డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యు అని అన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ పడ్డదండి క్వశ్చన్ ఇది. డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఇది కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఒక ఎగ్జామ్ లో పడ్డ క్వశ్చన్ ఏనండి, నేను మెన్షన్ చేయట్లేదు ఇయర్స్, అంతే టైం వేస్ట్ ఎందుకని చూడట్లేదు అవన్నీ కూడా. ఇది యు, ఇది వి అండి, ఇది యు, ఇది వి రెండోది. ఆప్షన్ సి చూడండి, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ డి చూడండి, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యు అని అన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ నానా? కింది వన్లో ఏది కరెక్ట్ చెప్పండి, మీరే చెప్పాలి. స్టేట్మెంట్ ఓరియంటెడ్. ఆప్షన్ ఏంటి? డీనా? వెరీ గుడ్, బీనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను చూస్తున్నాను. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు అనేది. క్వశ్చన్ చూడండి చాలా జాగ్రత్తగా, క్వశ్చన్ చూసి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సరిత డి, రమ్య డి, మెన్షన్ చేయాలి. మీకు ఏది అనుకుంటున్నారు అనేది మెన్షన్ చేస్తేనే అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. స్టేట్మెంట్ ఓరియంటెడ్ డి, వెంకట్, సుచరిత డి, నిఖిత డి, ప్రసన్న డి, మమతా డి. ఓకే, ఆల్మోస్ట్ అంతా కూడా డీనే పెడుతున్నారు. ఎస్, వెరీ గుడ్ అండి. ఆప్షన్ ఈస్ ద డి ఈస్ ద రైట్ ఆన్సర్. డి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అర్థం. చూడండి, డి అనేటువంటిది ఏంటిది? రైట్ ఆన్సర్. ఎందుకంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. అండ్ వేర్ U is a finite dimensional vector space. U is a finite dimensional vector space. FDVS అని రాస్తుంటా నేను. ఫైనైట్ డైమెన్షనల్. అప్పుడు ఏమైతుంది? డైమెన్షన్ ఆఫ్ ద రేంజ్ స్పేస్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఆఫ్ టీ లేదా కెర్నల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. ఫైనైట్ డైమెన్షన్ కాబట్టి దీన్ని ఏమంటాం? ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ is equal to dimension of the domain. దాన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ T అని చెప్పొచ్చు. రైట్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఐదర్ క్వశ్చన్ చూద్దామండి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ అండి. చూడండి, ఐదర్ క్వశ్చన్. లెట్ ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. లెట్
T అనేటువంటిది it is a U2V, be a linear map. ఇది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ U is a finite dimensional vector space, FDVS అని, finite dimensional vector space. ఎక్కడైనా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని వస్తే నేను FDVS అని రాస్తాను, అర్థం కావడం కోసం అలా రాస్తున్నాను. సచ్ దట్ R of T, R over T is equal to ఏమని ఇచ్చారంటే చూడండి 1, 1, 1, 1, 1, -1, 1, 1, 0, 0 అని ఇచ్చారు. అంటే 3 వెక్టార్స్ ఇచ్చారు. అండ్ nullity of T is 1, nullity 1 అయితే దెన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చారండి. ఆప్షన్ ఏ డైమెన్షన్ ఆఫ్ U is equal to 4, ప్రయత్నించండి. ఇది డైమెన్షన్ ఆఫ్ U is equal to 3. ఆప్షన్ సి డైమెన్షన్ ఆఫ్ U is equal to 2. ఆప్షన్ డి dimension of U is equal to 1. Which one of the following is correct, Nana? B, sir. B na? Next ఇంకా సరే నీ ప్రకారం B తీసుకుందాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ గా B నే తీసుకుందాం. B తీసుకుంటే మన రూల్ ప్రకారం ఏం కావాలి? డైమెన్షన్, ర్యాంక్ నల్టీ థియరం ప్రకారం డైమెన్షన్ ఆఫ్ R over T ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N of T is equal to dimension of U కావాలి మనకి. R over T లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయండి? 3 వెక్టార్స్ ఉన్నాయి. ఇది 3 అయింది. ఇది ఏమవుతుంది? వాడే ఇచ్చాడు నలిటీ N of T ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. మరి డైమెన్షన్ ఆఫ్ U ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 3 ఇచ్చాడు. బోత్ ఆర్ ఈక్వల్? నాట్ ఈక్వల్. సో దిస్ ఇస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. ఇస్ ఇట్ క్లియర్? హలో? Yes, sir. కాదు కదా, ఎందుకంటే నలిటీ ఎంత ఉంది? 1 ఉంది. డైమెన్షన్ U ఏమి ఇచ్చింది? ఆప్షన్ లో 3 ఇచ్చాడు. మనకు 3 + 1 ఎంత వస్తుందండి? 4 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 4 is equal to 4 సరిపోయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఆప్షన్స్ ని వెరిఫికేషన్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, అదర్ క్వశ్చన్కి వెళ్తున్నాను చూడండి. అదర్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామినర్ ఏమని అన్నాడంటే, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అన్న. లెట్ ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. R³ goes to R², R⁴ be a linear map. Defined by ఎలా నిర్వచించారంట? డిఫైన్డ్ బై T of X, Y, Z is equal to 0, 0, 0, 0 అని అన్నాడు. ఎందుకంటే కోడొమైన్ ఇస్ ద 4 టపుల్స్ ఉండాలి కాబట్టి 4 టపుల్స్. డొమైన్ లో 3 టపుల్స్ మనకు R³ ఉంది కాబట్టి దెన్ ఇలా నిర్వచిస్తే దెన్ ఆప్షన్ ఏ చూడండి, R of T అంటే రేంజ్ స్పేస్ ఆఫ్ T is the 0, 0, 0, 0 అని చెప్పారు. అండ్ ఇంకా ఏమన్నాడంటే ర్యాంక్ ఆఫ్ T స్మాల్ r of T అని రాయొచ్చు. దీన్ని ఇలా సింపుల్ గా ర్యాంక్ ఆఫ్ T అని రాయొచ్చు. ర్యాంక్ ఆఫ్ T is equal 1 minute అండి, సారీ సార్, ఓన్లీ అదొక్కటే ఇచ్చారండి ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి ఆప్షన్ బి ఇలా ఇచ్చాడు. ఆప్షన్ బి ఏమని ఇచ్చారంటే R of T is equal to దిస్ is 1, 1, 1, 1 అని అన్నాడు. ఆప్షన్ సి చూడండి, R of T is equal to టోటల్ కోడొమైన్ రేంజ్ స్పేస్. ఆప్షన్ డి చూడండి నన్ అని అన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ నన్న? ఫర్ ఎగ్జాంపుల్ we can take the ఆప్షన్ 4 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ 4 తీసుకుందాం. ఇక చూడండి ఇచ్చిన దాని ప్రకారం T ఏమని ఇచ్చారండి? T is the R³ goes to R⁴ అన్నాడు. అంటే T ని మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఇట్ ఈస్ ద 4 x 3.
ఇప్పుడు ఏమన్నా వస్తుంది, ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టీ. ఇట్ ఈస్ ద 3. దాన్ని డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ డొమైన్. ఓకే, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ టీ అని అంటే ఏమనొచ్చండి, దీన్ని డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. దీన్ని నలిటీ ఆఫ్ టీ అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ టీ లేదా కెర్నల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, అది పక్కకి పెట్టేసేది. ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ టేక్ ద ఆప్షన్ సి అనుకుందాం. ఆప్షన్ సి అనుకుంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టీ అని అంటే ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ ఏముంది, ఆర్ క్యూబ్ ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 అవ్వాలి. అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది డైమెన్షన్ ఆఫ్ ఆర్ పవర్ 4 ఏమవుతుంది, ర్యాంక్ ఈస్ ద 4 అవుతుంది. ప్లస్ నలిటీ ఎంత అవుతుందో మనకు తెలియదు, వదిలేద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఎంత అవుతుందండి, 3 అవుతుంది. సో ఎప్పుడైనా సరే నలిటీ కానీ ర్యాంక్ కానీ హోల్ నెంబర్స్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ కావు. ఇప్పుడు 4 కాకుండా ఇక్కడ -1 రాస్తేనే సరిపోతుంది. -1 అవుతుందా, ఇక్కడ నెగిటివ్ అవుతుందా, కాదు కదా. సో కాబట్టి మనకి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది ఒకవేళ 0 అనుకున్నా నలిటీ 4 నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది. కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ద క్యాన్సల్. పోనీ ఈ ఆప్షన్ తీసుకుంటే చూడండి, రేంజ్ స్పేస్ లో ఒకే ఒక వెక్టార్ ఉంది, అది కూడా LI నాన్ జీరో వెక్టార్. కాబట్టి ర్యాంక్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ప్లస్ నలిటీ ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ 3 ఎంత అవుతుంది, ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, డొమైన్ అంటే 3 ఉంది. సో ఇది పాసిబుల్ ఉందా సార్ అని అంటే చెప్పండి, ఇది పాసిబుల్ ఉందా? పాసిబుల్ ఉంటుందా అండి? నలిటీ డెఫినేషన్ ఏంటండి, సింపుల్ గా నలిటీ డెఫినేషన్ ఏమవుతుంది, దీని ప్రకారంగా ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఎన్ ఆఫ్ టీ ఏమవుతుందండి, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఇట్ ఈస్ ద డొమైన్ XYZ such that T of XYZ is equal to 0 bar. కోడొమైన్ లో ఆల్రెడీ అదే డిఫైన్ చేశాడు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, కేవలం ఇక్కడ 0 వెక్టార్ తీసుకున్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అంతేనా? ఏం వెక్టార్ తీసుకున్నప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే అది 0 0 0 అని తీసుకున్నప్పుడు పాసిబుల్ అవుతుంది దీని ప్రకారంగా. సో 0 0 అని తీసుకున్నప్పుడు పాసిబుల్ అవుతే సో నలిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. 1 + 0 = 3 అవుతుందా, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. ఈ ఆప్షన్ ప్రకారం ఏమవుతుంది చెప్పండి, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ R/T లో ఓన్లీ 0 వెక్టార్ ఉంది, LD అవుతుంది సెట్. కాబట్టి డైమెన్షన్ ఎంత, 0. ర్యాంక్ ఈస్ ద 0. మనకు తెలుసు ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ ఏమవుతుందంటే R³ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 3. ఇక్కడ చూడండి ర్యాంక్ ఈజ్ ద 0 అయింది, కాబట్టి నలిటీ ఎంత అవుతుందండి, దీని లెక్క ప్రకారం నలిటీ ఎంత అయ్యే పాసిబుల్ ఉంది, ఇక్కడ 3 అయ్యే పాసిబుల్ ఉంది. సో ఈ రెండింటి కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కదండి. 0 + 3 = మనకి ఏమొస్తుంది, 3 వస్తుంది, సరిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో, Yes, sir. అనదర్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఇచ్చారనుకుందాం. T from R² to R³ be a linear transformation defined by T of XYZ is equal to X plus Y, X minus Y, it is the Y. Then option A చూడండి, R of T అంటే రేంజ్ స్పేస్ ఆఫ్ T is nothing but 1 1 0, నెక్స్ట్ 0 0 1. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, రేంజ్ స్పేస్ ఆఫ్ T is nothing but 1 1 0, 1 -1 0, 0 0 1 అని వస్తుంది. నెక్స్ట్ చూడండి ఆప్షన్ సి చూడండి, రేంజ్ స్పేస్ ఆఫ్ T R/T is nothing but 1 1 0, 1 -1 1 ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, రేంజ్ స్పేస్ ఆఫ్ T is nothing but 0 1 0, 1 -1 1 ఇలా ఇచ్చారండి. 4 ఆప్షన్స్ ఇచ్చారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? కింది వాటిలో
ఏది కరెక్ట్? మనకి అక్కడ 3 టుపుల్స్ ఉంటాయి డొమైన్ లో 3 టుపుల్స్ ఉంటాయండి. ఈజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ ఈజ్ ద కరెక్ట్ డిఫైన్ చేశాడా? చూడండి క్వశ్చన్ r⁴ అంటే ఎన్ని టుపుల్స్ ఉండాలి? ఇక్కడ 2 టుపుల్స్ ఉండాలి. అది క్వశ్చన్ కరెక్ట్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇన్పుట్ 2 టుపుల్స్ ఉండాలి. అవుట్పుట్ ఈస్ ద కోడొమైన్ డైమెన్షన్ 3 టుపుల్స్ ఉండాలి. ఎస్ ఉంది, కరెక్ట్. ఇప్పుడు డిఫైన్ చేయబడ్డది. దీని ప్రకారంగా డెఫినేషన్ పరంగా మనం ఏమని రాసుకోవచ్చు చూడండి. టీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, వై అని ఇచ్చారు. దీన్ని సపరేట్ చేస్తే చూడండి, ఫస్ట్ టుపుల్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఎక్స్ ఎక్స్, ఇక్కడ 0 ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ కామా 0 ప్లస్ వై రాయండి. వై కామా మైనస్ వై కామా వై. ఎస్ ఎక్స్ కామన్ తీయండి ఫస్ట్ దాంట్లో 1 1 0 ప్లస్ వై కామన్ తీయండి 1 మైనస్ 1 1 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి, స్పాన్ ఆఫ్ 2 వెక్టార్స్. ఏంటి అవి? 1 1 0 కామా 1 మైనస్ 1 1. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? అంతే కదండి. సో మనకు రేంజ్ స్పేస్ లో ఏమవుతాయండి? ఇవి ఉంటాయి రెండు కూడా. అంటే r/t ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్ స్పేస్ లో ఉన్నటువంటివి. ఏమేమి ఉన్నాయి రేంజ్ స్పేస్ లో? 1 1 0 కామా 1 మైనస్ 1 1 అవుతుంది. సో ఎక్కడుందండి దిస్ ఆప్షన్? ఎక్కడుంది? సి సార్. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. సార్ నాకు ఇలా కాదు సార్, నేను r² ఇచ్చారు కదా సార్ డొమైన్. ఇక్కడ ఏమన్నారు సార్? టీ ఇస్ ద ఫ్రమ్ r² టు r³ అన్నారు సార్. మరి దీని యొక్క బేసిస్ ఏమవుతాయి సార్? స్టాండర్డ్ బేసిస్ అంటే 1 0 అండ్ 0 1 కదా సార్. E1 E2లు స్టాండర్డ్ బేసిస్. మరి అవి నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను సార్ తీసుకపోయి క్వశ్చన్. చూడండి అలా కూడా చేయొచ్చు. ఆర్ చూడండి టీ ఆఫ్ 1 0 బేసిస్ ఇవ్వలేదు కాబట్టి స్టాండర్డ్ బేసిస్ తీసుకోండి. సో సబ్స్టిట్యూషన్ చేస్తే x is equal to 1, y is equal to 0 రాస్తే దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 0. నెక్స్ట్ టీ ఆఫ్ 0 కామా 1. సో x is equal to 0, y is equal to 1 రాస్తే చూడండి 1, దిస్ ఈస్ ద మైనస్ 1, దిస్ ఈస్ ద 1. ఎక్కడ ఉన్నాయండి ఈ రెండు కూడా? రేంజ్ స్పేస్ అంటే ఇమేజెస్ ఇవి రెండే. మరి ఈ రెండింటి నుంచి r/t ఏమని చెప్ప? ఇమేజెస్ సెట్, ఇమేజెస్ ఆఫ్ టీ యొక్క సెట్ ఏమవుతుంది? అది నథింగ్ బట్ 1 1 0 కామా 1 మైనస్ 1 0. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? 1 మైనస్ 1 1. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అనదర్ క్వశ్చన్ కి మూవ్ అవుతున్నాను చూడండి. సో ఇలా అడిగాడు ఒకసారి ఎగ్జామినేషన్ లో, ఎగ్జామినర్ ఇలా అడిగాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రేంజ్ స్పేస్ అడిగితే మీరు ఇలా చేసేసేయండి. ఓకేనా? ఇంకో క్వశ్చన్ తీసుకుంటాను ఈ మోడల్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రీవియస్ r³ goes to r, be a linear map, అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. లీనియర్ మ్యాప్ అంటే డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేయబడింది అంటే టీ ఆఫ్ 3 టుపుల్స్ కాబట్టి ఎక్స్ వై జెడ్, కోడొమైన్ r ఉంది కాబట్టి డైమెన్షన్ ఇస్ ద 1 కాబట్టి 1 టుపులే ఉండాలి. సో ఓన్లీ 1 ఆఫ్ ద నెంబర్, ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ జెడ్ అని డిఫైన్ చేశాడు. దెన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. ఆప్షన్ ఏ చూడండి ఎలా ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ ఏ r/t ఈజ్ ఈక్వల్ r అని అన్నాడు. నెక్స్ట్ n/t ఈజ్ ఈక్వల్ టు 0 1 0, నెక్స్ట్ మైనస్ 1 0 1 అని అన్నాడు. నెక్స్ట్ బి చూడండి, ఆప్షన్ బి r/t అనేటువంటిది ఓన్లీ 1 కామా 1 సెట్. నెక్స్ట్ n ఆఫ్ టీ అంటే నల్ స్పేస్ ఆఫ్ టీ, కెర్నల్ ఆఫ్ టీ ఏమని ఇచ్చారండి? కెర్నల్ ఆఫ్ టీ 0 1 0 అని ఇచ్చాడు, మైనస్ 1 1 1 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, r/t ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే 1 0 0 1 అని ఇచ్చారు. నెక్స్ట్ n ఆఫ్ టీ చూడండి, n ఆఫ్ టీలో మనకి ఏమని ఇచ్చారు ఇక్కడ అనంటే 0 0 0 అని ఇచ్చారు. ఓకే, ఆప్షన్ డి చూడండి నన్ అని అన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ గా క్యాన్సిల్ చేయొచ్చండి. చెప్పండి ఆప్షన్ ఏమవుతుంది మనకు?
యు అబ్జర్వ్ దట్ ద క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. ఎగ్జామినేషన్ లో గుడ్డిగా లెక్క చేయొద్దండి. మీరు ఆప్షన్స్ చూడాలి, క్వశ్చన్స్ చూడాలి. అబ్జర్వేషన్ చేస్తే 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయండి. అట్లీస్ట్ 1 ఆప్షన్ ఎగిరిపోతుంది. మీరు క్వశ్చన్ రీడ్ చేయడం వస్తే అది రావాలి, అది నేర్చుకోవాలి. మీరు ప్రాబ్లం గుడ్డిగా చేసుకుంటే వెళ్ళడం కాదు, లాజికల్ థింకింగ్ చేయాలి. ఏం చేయొచ్చు మనం చూడండి. ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చాడు సొల్యూషన్ లో చూడండి. టీ అనేటువంటిది r³ గోస్ టు r అని అన్నాడు. అంటే డైమెన్షన్ ఆఫ్ ద ఆర్ ఆఫ్ టీ అంటే ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ ఏంటిదండి r³. సో ఇది ఏమవుతుంది ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 కావాలి మనకు. ఎస్ 3 కావాలి. సో ఇక్కడ చూడండి డైమెన్షన్ ఇది ఎంత అవుతుంది 1 అవుతుంది. దీని డైమెన్షన్ 2 అవుతుంది. 2 + 1 3. ఇది 1 ఇది 2. ఓకే ఇది 2 ఇది 1 3 3నే ఇచ్చిండు. కానీ మనకేం తెలుసు అనంటే ఇక చూడండి r/t ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కోడొమైన్. మనం చదువుకున్నాం రేంజ్ స్పేస్ అనేది కోడొమైన్ కి సబ్సెట్ అవుతుంది. కోడొమైన్ ఏముందండి ఇక్కడ r ఉంది. మరి r/t r యొక్క డైమెన్షన్ ఎంత 1. ఓన్లీ 1 టుపుల్, ఒక రియల్ నెంబర్ మాత్రమే ఉండాలి. రియల్ నెంబర్స్ ఉండాలి. ఏం దాంట్లో r/t లో 2 టుపుల్స్ 1 టుపుల్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి 2 టుపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉండదు, ఆప్షన్ రాంగ్. ఇక్కడ చూడండి 2 టుపుల్స్ ఉన్నాయి, ఉండదు. ఎందుకంటే దీని ప్రకారంగా r/t డజంట్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ r. ఈ ఆప్షన్ లో కూడా ఏమన్నట్లు r/t డజంట్ సబ్సెట్ ఆఫ్ r. ఇక్కడ ఏమవుతుంది సబ్సెట్ కావాలి మనకు, కాలేదు. ఇక్కడ చూడండి కోడొమైన్ ఏముంది, ఇది కోడొమైన్ ఆరే ఉంది. ఈ ఆప్షన్ లో డొమైన్ r/t ఏముందండి ఆరే ఉంది. ఇట్ ఈస్ ద సబ్సెట్ r ఈక్వల్ టు r అవుతుంది. సరిపోయింది, కోడొమైన్ r అవుతుంది. సో ఈ ఆప్షన్ సరిపోయింది. నన్ను కూడా కావచ్చు కదా సరే అంటే ఆప్షన్ ఏని వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ ఏని వెరిఫికేషన్ ఎలా చేద్దాం, నల్ స్పేస్ డెఫినేషన్ ని ఉపయోగిద్దాం. ఆప్షన్ ఏ పరంగా నల్ స్పేస్ ఆఫ్ టీ ని ఏమని రాయొచ్చు, దీన్నే కెర్నల్ ఆఫ్ టీ అని అంటాం. ఇట్ ఈస్ నల్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, డొమైన్ కి సంబంధించిన 3 టుపుల్స్ x y z ఈస్ ద బిలాంగ్స్ టు r³ such that t of x y z is equal to codomain లో identity element is the real number 0 bar where e bar is equal to identity in 0 bar in the codomain r. సో అలా డిఫైన్ చేస్తే t of x y z ఏమని రిప్రజెంటేషన్ చేశాడండి అక్కడ x + z అని అన్నాడు. x + z is equal to 0 అవుతే x is equal to ఏమవుతుందండి -z అవుతుంది, లేదా z is equal to ఏమవుతుందండి -x అవుతుంది. మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో దీని ప్రకారంగా ఇక్కడ నుంచి n of t ని ఏమని రాయొచ్చండి x y z is equal to x ని x గానే పెడదాం, y ని y నే పెడదాం, x ని ఏం పెడదాం -z పెడదాం. x అంటే -z, z ని యాజ్ ఇట్ ఈస్ z గా రాయాలి. సో ఇక్కడ z కామన్, y కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది 0 1 0 అవుతుంది. ప్లస్ z కామన్ తీయండి -1 0 1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ ఆఫ్ ఏం సెట్ అవుతుందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 1 0. ఇంకొకటి ఎలిమెంట్ ఏమొస్తుంది -1 0 1 వస్తుంది. ఇది ఏ ఆప్షన్ లో ఉందండి చూడండి 0 1 0 -1 0 1 ఫస్ట్ ఆప్షన్ లో ఉందా లేదా n of t. ఇస్ ఇట్ క్లియర్? హలో ఓకే సార్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఇలా ఆప్షన్ ని చూడొచ్చు, ఇలా మీరు డెఫినేషన్ ఓరియంటెడ్ గా కూడా క్వశ్చన్ ని క్రాక్ చేయొచ్చు. సో ఎలానైనా చూడొచ్చు. అబ్జర్వేషన్ చేస్తే ఆన్సర్స్ వస్తాయండి. డైరెక్ట్ గా ఒక్కొక్కసారి ఇలాంటి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక చూడండి ఇది ఒక క్వశ్చన్, శాంపిల్ క్వశ్చన్ తీసుకుంటాను నేను. ఎందుకంటే డైరెక్ట్ ఇలా స్టేట్మెంట్ గా సియు సెట్ లో క్వశ్చన్స్ పడుతున్నాయి. లెట్ u and v are subspaces over the same field. If T u to v be a linear map, then
ఇందులో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఏమని అన్నామంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, ఈజ్ అన్ ఇన్కరెక్ట్. కింది వానిలో ఏది కరెక్ట్ కాదు? ఆప్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్ కి టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. ఆప్షన్ బి టీ ఆఫ్ ఆల్ఫా బీటా యు ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ బీటా యు. ఇక్కడ ఆల్ఫా కామా బీటా is the belongs to the field scalars and u is the belongs to the vector domain. Next option C, t of minus u is equal to minus t of u. Option D, t of u is equal to 0, then u is equal to 0. Which one of the following is incorrect అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి రెండో క్వశ్చన్. ఇదే క్వశ్చన్ కి సేమ్ ఇదే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్టే అడుగుతున్నాడు అనుకుందాం. ఇన్కరెక్ట్. ఆప్షన్ ఏ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆఫ్ u1 ప్లస్ u2 ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ u1 ప్లస్ టీ ఆఫ్ u2 ఫర్ ఆల్ u1 u2 ఈజ్ ద belongs to u. ఆప్షన్ బి టీ ఆఫ్ c into u1 is equal to c into t of u1 for all u1 is the belongs to u. Option C, t of u1 into u2 is equal to t of u1 into t of u2 for all u1 u2 is the belongs to u. Option D, t of 0 bar is equal to లేదా t of 0 is equal to 0. ఏమవుతాయండి? ఫస్ట్ దానికి ఆప్షన్ ఏమైతుంది? ఫస్ట్ క్వశ్చన్ కి ఇన్కరెక్ట్ అన్నదానికి బి అవుతుంది సార్. నాన్న బి అవుతుందా? ఇక చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి నే తీసుకుందాం అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ యు. ఫర్ ఎగ్జాంపుల్ బీటా యు ఏమైతుంది? వన్ ఆఫ్ ద వెక్టార్ అవుతుంది. మరి ఆల్ఫా స్కేలార్ కాబట్టి బయటికి రాయొచ్చు దీన్ని. ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ బీటా యు అని రాయొచ్చు. లేదు సార్ నేను బీటాని ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాద్దాం? బీటా యు స్కేలార్ కాబట్టి బీటాని బయటికి రాయండి. బీటా స్కేలార్ కాబట్టి ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ బీటా యు ఏమని రాయొచ్చు? బీటా ఇంటూ టీ ఆఫ్ యు అని రాయొచ్చు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఆల్ఫా బీటా టీ ఆఫ్ యు అని కూడా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే, వన్ ఆఫ్ ద స్కేలార్ కాబట్టి ఒక స్కేలార్ నే బయటికి తీస్తున్నా. నాకు బీటా ఇంటూ యు ఏమైతుంది? వన్ ఆఫ్ ద వెక్టార్. ఇక చూడండి యు ఈజ్ ద బిలాంగ్స్ టు ద వెక్టార్ అయితే బీటా స్కేలార్ అయితే బీటా ఇంటూ యు ఈజ్ ఆల్సో వెక్టార్. ఇజ్ ఇట్ క్లియర్? సో దాన్ని వెక్టార్ గానే ట్రీట్ చేస్తున్నా నేను. ఆల్ఫా ఒకటే స్కేలార్ అనుకొని బయటికి రాస్తున్నా. రాయొచ్చు కదా. సో అది ఇన్కరెక్ట్ కాదు, రైటే. టీ ఆఫ్ మైనస్ యు ఈజ్ ఆల్సో -2. కానీ ఆప్షన్ డి చూడండి, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అని అంటే నల్ స్పేస్ డెఫినేషన్ లో టీ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయినంత మాత్రాన యు 0 అవుతుందా అండి? కాదు. టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే యు ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అంతేగాని నల్ స్పేస్ లో అన్ని 0 వెక్టార్స్ రావాలని ఏం లేదు కదా. ఇంతకు ముందు చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ పైన ఎగ్జాంపుల్ నే తీసుకున్నాం. ఇక చూడండి టీ ఆఫ్ xyz ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదేముందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేముంది? ఇక్కడ చూడండి దాన్నే తీసుకుందాం. ఇక్కడ ఎందుకు? టీ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు 0 బార్, 0 వెక్టార్ తీసుకున్నంత మాత్రాన ఇక చూడండి ఇది u1 వచ్చింది, ఇది u2 వచ్చింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదండి. ఈక్వల్ కావాలని, ఈక్వల్ 0 కావాలని ఏమన్నా ఉందా? ఇక్కడ ఏమన్నాడు? టీ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే దెన్ యు ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. మరి అదే తీసుకున్న నల్ స్పేస్ డెఫినేషన్ అయినంత మాత్రాన వచ్చినటువంటి వెక్టార్స్ 0 అయినాయా? ఏమన్నా కావు కదా. ఇజ్ ఇట్ క్లియర్? మీకు కావాలని ఏం లేదు. ఇప్పుడు ఇన్పుట్ చూడండి, ఇన్పుట్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. మీకు ఎక్కడ ఆప్షన్ డి మీద కొద్దిగా డౌట్ ఉంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు నేను ఇలా డిఫైన్ చేశాను. నన్ను ఏమని డిఫైన్ చేశాను అని అంటే ఎక్స్ మైనస్ వై కామా వై మైనస్ ఎక్స్ అని డిఫైన్ చేశాను. ఇప్పుడు చూడండి యు ఈజ్ ఈక్వల్ టు నేను 0 కామా 0 2 టపుల్స్ తీసుకున్నాను. టీ ఆఫ్ 0 కామా 0 ఏమైతుంది? 0 కామా 0 అవుతుంది. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. యు ఈజ్ ఈక్వల్ టు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 కామా 0 తీసుకున్నాను అంటుంది.
1, 1 తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు చూడండి టీ ఆఫ్ 1, 1 ఈజ్ ఈక్వల్, ఇక చూడండి టీ ఆఫ్ 1, 1 ఈజ్ ఈక్వల్ టు నేనేమవుతుంది చూడండి ఇక్కడ 1 - 1 జీరోనే, 1 - 1 జీరోనే. అన్నంత మాత్రాన u ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 0 వస్తుంది కదా. నెససరీ 0 కావాలని ఏం లేదు కదా. నాన్ జీరో వెక్టార్ని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అవుతుంది కదా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఏమన్నాడు, నెససరీ u ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. u 0 కావాలని ఏం లేదు, కాకుండా నాన్ జీరో కూడా వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్పండి. రెండో క్వశ్చన్ లో సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎందుకంటే మల్టిప్లికేషన్ అనేటువంటిది రాదు, అడిషన్ వస్తుంది, స్కేలార్ మల్టిప్లికేషన్ డిఫైన్ అవుతుంది, కానీ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే రాదు. అది గానే కాదు, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? ఇస్ ఇట్లా, ఇట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే రైట్. అనదర్ క్వశ్చన్ కి మూవ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఇలా అడిగిండు అనుకుందాం. ఏమని అడిగిండు అంటే 1 minute. సిఎస్ఐఆర్ 2017 జూన్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ సిఎస్ఐఆర్ జూన్ 2017 క్వశ్చన్. 17 క్వశ్చన్, ఎస్ అంతే రైట్. ఇక చూడండి ఏమన్నాడు చూడండి క్వశ్చన్. ప్లీజ్ అన్మ్యూట్. ఏబిఏ 4x4 మ్యాట్రిక్స్, 4x4 మ్యాట్రిక్స్. ఏ అనేటువంటిది 4x4 మ్యాట్రిక్స్ అవుతుంది. ఏబిఏ 4x4 మ్యాట్రిక్స్. ప్లీజ్ అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే లాగౌట్ చేస్తాను చూడండి. రైట్. చూడండి ఏబిఏ 4x4 మ్యాట్రిక్స్. ఏ అనేది 4x4 మ్యాట్రిక్స్. సపోజ్ దాట్ సింపుల్ క్వశ్చన్స్ అండి, కాన్సెప్ట్ మీకు వచ్చేస్తే చాలు. ద నల్ స్పేస్ దీంతో చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క నల్ స్పేస్. అక్కడ ఎన్ ఆఫ్ టి ఎలా రాసామో అట్లా. నల్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఏమని ఇచ్చారు చూడండి, నల్ స్పేస్ ని ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఈజ్ ద బిలాంగ్స్ టు ఆర్ పవర్ 4 సచ్ దట్ x plus y plus z is equal to 0, x plus y plus w is equal to 0, then అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు. డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఏ is equal to 1 అని అన్నాడు. ఆప్షన్ బి చూడండి, డైమెన్షన్ ఆఫ్ column space of A is equal to 2. Option C, it is the rank of A is equal to 1. Option D, S అనేటువంటి ఒక సెట్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు, 1 1 1 0, 1 1 0 1 is basis for basis A, బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ అంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ అండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అకార్డింగ్ టు ద ర్యాంక్ నలిటీ థీరం ఏ అనే మ్యాట్రిక్స్ 4x4 మ్యాట్రిక్స్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. అంటే 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ కనుక్కుందాం. ఎన్ ఆఫ్ ఏ ఏమని ఇచ్చారండి ఇక్కడ, ఎన్ ఆఫ్ ఏ చూడండి, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ చేస్తున్నాను. ఎన్ ఆఫ్ ఏ ఏమని రాయొచ్చు, డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్ ఆర్ పవర్ 4 మైనస్, ఇక చూడండి ఆర్ పవర్ 4 మైనస్ నెంబర్ ఆఫ్ ఎల్ఐ రిస్ట్రిక్షన్స్, ఎల్ఐ కండిషన్స్ ఇన్ ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎల్ఐ కండిషన్స్ ఇన్ ఎన్ ఆఫ్ ఏ. ఎల్ఐ కండిషన్స్ ఎన్ని ఉన్నాయండి ఎన్ ఆఫ్ ఏలో, ఇది 4 మైనస్
2 ఉన్నాయి. సో వాటి 4 - 2 ఎంత అండి? 2 అవుతుంది. అంటే నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ 2 కావాలి. ఇక్కడ చూడండి 2నే ఉన్నాయి ఇక్కడ వెక్టార్స్. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మరి నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ 2 అయింది అనుకోండి, ఇది 2 అయింది, నలిటీ ఇస్ ద 2 అయింది, అంటే ఇది నీటా ఆఫ్ టీ అని రాయొచ్చు, అంటే ఏ అని రాయొచ్చు. నల్ స్పేస్ ఆఫ్ టీ, నలిటీ 2 అయింది అనుకోండి, ర్యాంక్ ఎంత కావాలండి? ఈజ్ 2 ఈక్వల్ టు కావాలి. 4 అవుతుంది. ఏమవుతుంది? ర్యాంక్ 2 కావాలి. అంటే ర్యాంక్ ఇప్పుడు చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ నథింగ్ బట్ ఏంటండి? డైమెన్షన్ ఆఫ్ కాలం ఏ అంటే కాలం స్పేస్. దీన్నే డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్, రో ఏ. దీన్ని ఏమని చెప్పొచ్చు? డైమెన్షన్ ఆఫ్ కాలం ఏ, డైమెన్షన్ ఆఫ్ రో ఏ, అంతే అండి. లేదా ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసేటండి, కాలం ఏ డైమెన్షన్ ఎంత అన్నాడు? 1 అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ర్యాంక్ అని అర్థం. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ర్యాంక్ 1 అన్నాడు, ఈ బోత్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ర్యాంక్ ఎంత అన్నాడు ఆప్షన్ దీంట్లో బిలో? 2 అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఈ 3 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఓన్లీ సింగిల్ ఆన్సర్ అవుతుంది మనకి. సో కాబట్టి వి గాట్ ద 3 మార్క్స్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్. మరి ఆప్షన్ సి డి సార్ అని అంటే, ఆప్షన్ డిని సింపుల్ గా మీరు చెక్ చేయడమే. నల్ స్పేస్ లో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి నల్ స్పేస్ యొక్క డెఫినేషన్ ని మీరు రిప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ 2 అవుతుంది. 2 అవుతే ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు మనం అనంటే, 2 ఉన్నాయి కాబట్టి ఏం రాద్దాం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ గా ఎలా రాస్తే సరిపోతుంది? ఓకే, బేసిక్ వేరియబుల్స్ ని కాస్త ఫ్రీ వేరియబుల్ లోకి మార్చాలి, అంతే కదండి కాన్సెప్ట్. నల్ స్పేస్ అంటే ఏంటండి? బేసిక్ వేరియబుల్స్ ని ఫ్రీ వేరియబుల్స్ గా మార్చాలి. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు దీని నుంచి అని అంటే, ఇప్పుడు చూడండి, దాన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాయండి. ఆ ఇచ్చిన దాన్ని అంటే ఏ అనేటువంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ గా మ్యాట్రిక్స్ రూపంలో ఇచ్చిన కండిషన్స్ ఏంటివండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో కన్వర్ట్ చేస్తే చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని రాయొచ్చు. మరి ఏమని రాయొచ్చు? వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియన్స్ రాయండి. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియన్స్ 1 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ వై కోఆప్షెంట్ 1 1, జెడ్ కోఆప్షెంట్స్ 1 1, అంతేనండి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? 2 rows 3 columns. చూడండి, కావాల్స్తే దాన్ని అలా 2 rows 3 columns గా రాయొచ్చు. ఇప్పుడు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేద్దామనంటే, అలానే రాయొచ్చా? తప్పు రాశాను చూడండి, చెక్ చేయండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. హౌ మెనీ వేరియబుల్స్ హియర్ దేర్? 4 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ. ఇవి ఎక్స్ కోఎఫిషియన్స్ అండి. ఇవి నెక్స్ట్ వై కోఎఫిషియన్స్. నెక్స్ట్ ఏం రావాలి? జెడ్ కోఎఫిషియన్స్ రాయాలి కాలం వెక్టార్స్ గా. సో ఫస్ట్ దాంట్లో జెడ్ కోఆప్షెంట్ 1, రెండో కండిషన్ లో జెడ్ కోఆప్షెంట్ 0. నెక్స్ట్ డబ్ల్యూ యొక్క కోఆప్షన్స్ కాలమ్స్ గా రాయండి. ఫస్ట్ దాంట్లో 0, సెకండ్ దాంట్లో 1 వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి, ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి. రైట్, ఇప్పుడు చూడండి ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. R2 goes to R2 minus R1. It is nothing but 1 1 1 0, 1 minus 1 0. It is 1 minus 1 0. It is 0 minus 1 is the minus 1. 1 minus 0 is the 1. సో ఇక్కడ చూడండి, ఇది పివోట్ అవుతుంది, ఇది పివోట్ అవుతుంది. అంటే ఎక్స్ అనేటువంటిది ఏమైతుంది? బేసిక్ వేరియబుల్ అవుతుంది. బేసిక్ వేరియబుల్. ఇక్కడ పివోట్ ఉంది కాబట్టి ఇది ఏంటిది? జెడ్. జెడ్ ఈస్ ద బేసిక్ వేరియబుల్. ఈ బేసిక్ వేరియబుల్స్ ఏం చేయాలి? ఫ్రీ వేరియబుల్ లోకి మార్చాలి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో దీన్ని ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ పివోట్స్. నెంబర్ ఆఫ్ పివోట్స్. పివోట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2. నలిటీ ఆఫ్ ఏ చూడండి, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్ లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్. ఫ్రీ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? వై డబ్ల్యూ ఫ్రీ వేరియబుల్స్. సో 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద 2. అదండి, ఇలా కూడా చెప్పొచ్చు మ్యాట్రిక్స్ లో రాసి. కానీ ఇదేనా కాదా అనేది చూద్దాం. నల్ స్పేస్ యొక్క బేసిక్
వేరియబుల్స్. ఇక చూడండి ఇచ్చిన ఈ రెండు కండిషన్స్ నుంచి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ x ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చింది ఏంటివండి? x z అనేటువంటివి బేసిక్ వేరియబుల్స్. నెక్స్ట్ వై డబ్ల్యూ అనేటువంటివి ఫ్రీ వేరియబుల్స్. మనకు నల్ స్పేస్ కావాలంటే ఫ్రీ వేరియబుల్స్ లోకి మార్చాలి. ఎన్ ఆఫ్ టీ అంటే ఇక్కడ రాదు. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఎక్స్ జెడ్ పంపిస్తే వైని చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్ లోకి మార్చాలి. బేసిక్ వేరియబుల్స్ ఎక్స్ జెడ్లు రెండు ఉన్నాయి ఇందులో, అంటే ప్రాబ్లం అవుతుంది. ఏం రాయొచ్చు చెప్పండి? ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇక్కడ చూడండి సింపుల్ గా ఇది ఈక్వేషన్ 2. ఫ్రీ వేరియబుల్ లో కన్వర్ట్ చేయాలి. బేసిక్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్ జెడ్. ఓకే రెండు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బేసిక్ వేరియబుల్ మైనస్ ఆఫ్ వై మైనస్ డబ్ల్యూ. తీసుకపోయి దీన్ని తీసుకపోయి ఈక్వేషన్ లో రాయండి. ఈ బేసిక్ వేరియబుల్స్ తీసుకపోయి రాయండి. రాస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎక్స్ అంటే మైనస్ వై మైనస్ డబ్ల్యూ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ వై ప్లస్ వై క్యాన్సల్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ వేరియబుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అనేది ఫ్రీ వేరియబుల్. అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ టీ అని అంటే లేదా ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? బేసిక్ వేరియబుల్స్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్. ఫ్రీ వేరియబుల్స్ లోకి మార్చాలి. సో బేసిక్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అనేటువంటి దాంట్లో r⁴ లో బేసిక్ వేరియబుల్స్ ఏమున్నాయండి? ఫ్రీ వేరియబుల్ లోకి మార్చుదాం. మార్చేసాం చూడండి అయిపోతుంది సింపుల్ గా. సో ఇక చూడండి ఎక్స్ అంటే మనం ఏమని రాసాం? బేసిక్ వేరియబుల్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ ని ఏమని రాయొచ్చు? మైనస్ వై మైనస్ డబ్ల్యూ. వై ఇస్ ద ఫ్రీ వేరియబుల్. ఎస్ వై ఫ్రీ వేరియబుల్. జెడ్ ఇస్ ద బేసిక్ వేరియబుల్. జెడ్ ని ఏమని రాసాం? డబ్ల్యూ ని. డబ్ల్యూ ఫ్రీ వేరియబుల్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలి. డబ్ల్యూని వైని మార్చమండి, మిగిలిన వాటిని మారుస్తాం. సో మారుస్తే ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద సెట్. సో ఇక్కడ దీని ప్రకారంగా y కామన్ తీయండి. ఫస్ట్ దాంట్లో -1 1 0 0. నెక్స్ట్ ప్లస్ w కామన్ తీయండి. -1 0 1 1. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ ఆఫ్ దిస్ సెట్ ఏమవుతుందండి? -1 1 0 0. ఒక టుపుల్ ఒక వెక్టార్ -1 0 1 1. చూడండి -1 0 1 1 ఉందా అండి? ఇందులో మైనస్ అనేటువంటి వాల్యూవే లేదు బేసిస్ కావడానికి. బేసిస్ అవి రెండు వచ్చినాయి, ఇవి రెండు కూడా సరిపోలేదు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ అయిపోతుంది. అంటే బేసిస్ ఆఫ్ ఎన్ఏ, బేసిస్ ఫర్ నల్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ సెట్ ఏమవుతుంది? సింపుల్ గా -1 1 0 0 -1 0 1 1. 3 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒకటే సింగిల్ ఆన్సర్ రైట్ అవుతుంది. నాకు ఆప్షన్ బి లోనే దొరికిపోయింది కాబట్టి మిగతాయి క్యాన్సల్ సింపుల్ గా. ఏది సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి పార్ట్ని బట్టి చూడాలి. మిగతాయి చెక్ చేద్దామంటే ఇలా చెక్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. రైట్. అదర్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా ఇచ్చారండి క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వస్తూ ఉంటాయి చూడండి. ఏమని అన్నాడంటే let the r³ goes to r² r³ be a linear transformation be defined. ఎలా నిర్వచించారో ఫస్ట్ చూద్దాం. డిఫైన్డ్ ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎలా డిఫైన్ చేశారంటే చూడండి. x1 x2 x3 t of it is nothing but x1 minus x2 comma x1 minus x2 comma it is a 0. If n of t and r of t denote the null space and range space of t respectively. అంటే ఎన్ ఆఫ్ టీ అనేది నల్ స్పేస్ ఆఫ్ టీ అని అర్థం. ఆర్ ఆఫ్ టీ అంటే
రేంజ్ స్పేస్ ఆఫ్ టీ అని అర్థం. అలా అవుతే దెన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాడు. ఆప్షన్ బి డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పారు. ఆప్షన్ సి ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ అని అన్నాడు. ఆప్షన్ డి ఎన్ ఆఫ్ టీ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని అన్నాడు. ఆర్ ఆఫ్ టీ అని అన్నాడు. సో మరి ఏమవుతుంది చూడండి, ఎప్పుడైనా సరే నల్ స్పేస్ అనేది రేంజ్ స్పేస్ కి ఇక్కడ సబ్సెట్ అవుతుందండి? పాసిబుల్ ఉందా అది? నాట్ పాసిబుల్. సో కాబట్టి దిస్ ఇస్ ద ఆప్షన్ ఇస్ ద రాంగ్. ఇక్కడ చూద్దాం, అబ్జర్వేషన్ చేద్దాం చూడండి. ఏం చేద్దాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు. టీ ఎక్కడి నుంచి ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ క్యూబ్ అంటే టీ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి? ఇట్ ఈస్ ద 3/3 అవుతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి కదండి 3/3. ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ అంటే నలిటీ ఆఫ్ టీ కదా ఇక్కడ మ్యాట్రిక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ ఈస్ ద ఆర్ క్యూబ్. సో ఇట్ ఈస్ ద డొమైన్ అండి, ఇది డొమైన్. సో కాబట్టి 3 డైమెన్షన్. ఓకే, దీన్ని ఏమంటాం? డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఓవర్ టీ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తాం? డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ, నల్ స్పేస్ ఆఫ్ టీ లేదా కెర్నల్. ఇట్ ఈస్ ద 3 అయింది. ఓకే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే, ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోండి. ఏమని ఇచ్చారు? ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టీ ఆఫ్ x1 x2 x3 is equal to x1 minus x2 కామా x1 minus x2 కామా 0 అని అన్నాడు. అంతే. సో కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనము స్టాండర్డ్ బేసిస్ రాసుకొని కూడా మనం చెక్ చేయొచ్చు, లేదా ఎన్ ఆఫ్ టీ డెఫినేషన్ ఉపయోగించి కూడా చెక్ చేయొచ్చు. ఎన్ ఆఫ్ టీ అని అంటే ఏంటండి? నల్ స్పేస్ లో x1 x2 x3 3 టపుల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్. ఈ 3 టపుల్స్ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఏమైతుంది? కోడొమైన్ లో ఉన్నటువంటి 0 వెక్టార్ 0 బార్. కోడొమైన్ లో 0 బార్ ఏమైతుంది? 0 0 0 అవుతుంది. ఎందుకంటే టీ ఇస్ ద ఆర్ క్యూబ్ టు ఆర్ క్యూబ్ అని అన్నాడు కాబట్టి. సో కోడొమైన్ లో మనకు ఇది 0. సో ఇది డిఫైన్ చేయబడ్డది. దీని ప్రకారం ఇది ఏమవుతుంది? x1 minus x2 కామా x1 minus x2 కామా 0 is equal 0 0 0. సో ఈ రెండింటి నుంచి మనకి ఏమవుతుంది? x1 is equal to x2. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎన్ ఆఫ్ టీలో రాయండి. సింపుల్ గా మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. చేస్తే x1 బదులు x2 రాస్తే ఏమవుతుందండి? ఇట్ ఈస్ ద x1. x2ని x2 గానే రాయండి, x2ని ఏమని రాయండి? x1 రాయండి. ఇట్ ఈస్ ద x3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ x1 కామన్ తీస్తే 1 1 0, x3ని కామన్ తీస్తే 0 0 1 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి? స్పాన్ ఆఫ్ 2 సెట్స్. ఏంటివి? 2 వెక్టార్స్. 1 1 0 ఒక వెక్టార్, నెక్స్ట్ 0 0 1 అని. మరి డైమెన్షన్ ఎంత అండి? డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఎంత అవుతుందండి? 2 వెక్టార్స్ Li వెక్టార్స్ కాబట్టి 2 అవుతుంది డైమెన్షన్. మరి అక్కడ ఏమన్నాడండి? డైమెన్షన్ ఇది 2 అయింది అనుకోండి, ఇక్కడ దీని ప్రకారం ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది ఎంత అవుతుందండి? మరి ఇది ఎంత కావాలి? 1 కావాలి. 1 కావాలి. కానీ అక్కడ ఏమి ఇచ్చిండు? ఆప్షన్ బి లో చూడండి 2 అని ఇచ్చిండు. కాబట్టి రాంగ్. బోత్ ఆర్ ఈక్వల్ అంటే రాంగ్. సో మిగిలింది ఏంటండి? ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 డైమెన్షన్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? డెఫినేషన్ ఓరియంటెడ్ గా చేయొచ్చు మనం క్వశ్చన్స్ ని. సో అనదర్ క్వశ్చన్ చూడండి, గేట్ లో అడిగాడు, 2015 లో అడిగాడు గేట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద గేట్ 2015 క్వశ్చన్. ఏమన్నాడు చూడండి గేట్ 2015 క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. లెట్ టీ ఆర్ పవర్ 4 గోస్ టు ఆర్ పవర్ 4 బి ఏ లీనియర్ మ్యాప్. బి ఏ లీనియర్ మ్యాప్ లేదా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డిఫైన్డ్ బై, ఎలా నిర్వచించారంటే టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ. ఎందుకంటే 4 టపుల్స్ ఉండాలి డొమైన్ లో ఆర్ పవర్ 4 కాబట్టి. కోడొమైన్ కూడా ఆర్ పవర్ 4 కాబట్టి 4 టపుల్స్ ఉండాలి ఇమేజెస్ లో. ఎక్స్ ప్లస్ జెడ్, 2x ప్లస్ వై ప్లస్ 3z కామా 2y ప్లస్ 2z కామా w. దెన్
rank of T is equal to option A gate 2015 question అండి 4 option B it is the 3 option C it is the 5 option D it is the 2 సింపుల్ క్వశ్చన్స్ అండి చాలా ఈజీగా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని నేను ఏం చేస్తున్నాను చూడండి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ గా రాస్తున్నాను T ఏమవుతుందండి మనకు T ఏమని ఇచ్చాడు ఇక్కడ అంటే r పవర్ 4 టు r పవర్ 4 సో మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద T ఏమవుతుందండి ఇట్ ఈస్ డైమెన్షన్ 4 కోడొమైన్ డైమెన్షన్ టు డొమైన్ డైమెన్షన్ కోడొమైన్ డైమెన్షన్ క్రాస్ డొమైన్ డైమెన్షన్ అంటే T మ్యాట్రిక్స్ ఇస్ ద 4/4 మ్యాట్రిక్స్ సో ఇచ్చిన దాన్ని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని రాసుకోండి మనకు ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ 4 టుపుల్స్ కాబట్టి x కోఎఫిషియెంట్ y కోఎఫిషియెంట్స్ నెక్స్ట్ z కోఎఫిషియెంట్స్ నెక్స్ట్ w కోఎఫిషియెంట్స్ రాయండి కాలం వెక్టర్స్ గా x కోఎఫిషియెంట్ చూడండి ఫస్ట్ దాంట్లో ఏముంది 1 ఉంది సెకండ్ దాంట్లో 2 ఉంది థర్డ్ దాంట్లో 0 ఉంది ఫోర్త్ దాంట్లో 0 అండి ఏమీ లేదు నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియెంట్ 0 దీంట్లో y కోఎఫిషియెంట్ 0 దీంట్లో y కోఎఫిషియెంట్ 1 అండి దాంట్లో నెక్స్ట్ దాంట్లో y కోఎఫిషియెంట్ 2 అండి నెక్స్ట్ దాంట్లో y కోఎఫిషియెంట్ 0 నెక్స్ట్ z కోఎఫిషియెంట్స్ ఫస్ట్ దాంట్లో 1 సెకండ్ దాంట్లో చూడండి 3 ఉంది ఇది సెకండ్ అంటే దీంట్లో 3 ఉంది తర్వాత నెక్స్ట్ దాంట్లో z కోఎఫిషియెంట్ 2 ఉంది నెక్స్ట్ దాంట్లో 0 ఉంది w కోఎఫిషియెంట్ ఫస్ట్ దాంట్లో 0 సెకండ్ దాంట్లో 0 ఏమీ లేదు థర్డ్ దాంట్లో కూడా 0నే ఫోర్త్ దాంట్లో 1 ఇదండి 4/4 ఇలా రాయాలి మనం మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి ఇది ఫస్ట్ పివోట్ కాబట్టి దీని కింద ఉన్నాయని ఏం చేయాలి 0 చేయాలి అంటే R2 లో మాత్రమే నాన్ జీరో ఉంది కాబట్టి R2 ని ఎక్స్చేంజ్ చేయండి R2 రోని ఇట్ ఈస్ R2 - 2 into R1 ఎక్స్చేంజ్ చేస్తే చూడండి ఎలా మారిపోతుంది మనకు ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 0 1 0 2 - 2 is the it is not 0 next చూడండి 1 - 0 is the 1 3 minus ఇక చూడండి 3 - 2 into 1 ఏమవుతుందండి 2 అవుతుంది 3 - 2 is the 1 అవుతుంది నెక్స్ట్ 0 - 0 is the 0 నెక్స్ట్ 0 2 2 హలో వాయిస్ ఇస్ క్లియర్ yes sir రైట్ నెక్స్ట్ పివోట్ ఏంటి నాన్న సెకండ్ రో లో ఉన్న దిస్ ఎలిమెంట్ దీని కింద ఉన్నాయని 0 చేయాలి అంటే R3 లో ఉన్న 2 ని 0 చేయాలి ఈ 2 కి 1 కి LCM ఎంత 2 అవుతుంది సో +2 - 2 వచ్చేటట్లు R3 ని ఎక్స్చేంజ్ చేయండి R3 - 2 into R2 we can utilize the R2 so it is nothing but 1 0 1 0 0 0 1 1 0 0 0 0 0 0 0 0 1 ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఇదొక పివోటా నెక్స్ట్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ లేదు ఇది పివోట్ 1 2 3 ఇవి పివోట్స్ హౌ మెనీ పివోట్స్ హియర్ దేర్ పివోట్స్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ పివోట్స్ కాలమ్స్ 3 sir ర్యాంక్ ఎంత 3 అంతే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ లేదా నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ 3 ఉన్నాయి సో కాబట్టి ర్యాంక్ ఎంతనైనా 3 సింపుల్ గేట్ 2015 క్వశ్చన్ సింపుల్ గా ఇలా మోడల్లో మీకు వస్తాయి ఐఐటి జామ్ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ క్లాస్ లో ఎనీ క్లారిఫికేషన్ అన్న ఫాస్ట్ 2 minutes లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి